హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ మరియు వార్డు వాలంటీర్లకి అయితే గ్రామ వార్డు వాలంటీర్ యాప్ అనేది మరోసారి అప్డేట్ చేసి విడుదల చేయడం జరిగింది. నిన్న మనం అనుకున్న విధంగా ఈ 5.2 వెర్షన్ అయితే విడుదల చేశారు. ఇందులో మనకు క్యాప్చరింగ్ ఆఫ్ బెనిఫిషరీ ఇమేజెస్ జగనన్న తోడు అంటే జగనన్న తోడు పథకానికి సంబంధించి ఎవరైతే పథకాలు పెడుతున్నారో వాళ్ళ ఫోటోలు అప్లోడ్ చేసే విధానమని విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5.2 వెర్షన్ లింక్ అయితే మీకు వీడియో కింద నేను లింక్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉన్న యాప్ అలా ఉంచేసి డౌన్లోడ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకోండి. సో ఖచ్చితంగా తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫోటోలు ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి యూజ్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. మన వాలంటీర్ యాప్ అందరికి తెలిసిన విషయమే. మన ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసేసి ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేసి క్యాప్చర్ కొడతారు. క్యాప్చర్ కొట్టగానే ఇందులో మనకు సర్వీస్ డెలివరీ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత ఇందులో చూసినట్లయితే మనకు ఇక్కడ చూడొచ్చు క్యాప్చరింగ్ ఆఫ్ ఇమేజెస్ జగనన్న తోడు. ఆ పథకానికి సంబంధించి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ ఫోటోలు మాత్రం అప్లోడ్ చేయరు కాబట్టి దీనిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు ఎవరు అయితే అప్లై చేశారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ రైస్ కార్డు నెంబర్పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో చూడొచ్చు ఈజ్ అప్లికేషన్ పుష్ టు ద బ్యాంక్ అంటే మనం ఈ అప్లికేషన్ బ్యాంక్కి పుష్ చేస్తున్నాం కాబట్టి ఎస్పై కొట్టేసి సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. సో చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి ఆ వైఎస్ఆర్ ఈ యొక్క జగనన్న తోడు పథకం సంబంధించి ఇక్కడ రెండు అడుగుతుంది అనమాట. ఈజ్ అప్లికేషన్ పుష్ టు బ్యాంక్ అనమాట. మనం పుష్ చేస్తున్నామా లేదా నో చేస్తున్నామా అంటే పుష్ చేస్తున్నాం కాబట్టి ఎస్పై టిక్ పెట్టండి. టిక్ పెట్టేసి ఇక్కడ చూడొచ్చు క్యాప్చర్ బెనిఫిషరీ ఇమేజ్ అనే క్లిక్ చేసిన తర్వాత మనమైతే ఎవరికైతే జగనన్న తోడు 10,000 రూపాయల కోసం ఎవరైతే లోన్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో వాళ్ళ ప్రూఫ్తో సహా ఉంటుంది కదా. ఒకవేళ ఏదైనా తట్టపైన నెత్తి మీద తట్టపైన ఫోటో తీయడం కానీ, అలాగే కిరాణా షాప్ ఫోటో తీయడం కానీ, పళ్ళ వ్యాపారం చేసుకోవడం కానీ ఆ ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు తీయాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఆ ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇలా చేసినట్లయితే వాళ్ళ ఫోటోలు అనేవి సక్సెస్ఫుల్గా అప్డేట్ అయినట్టు, అంటే వాళ్ళకి ఈ పథకం అనేది వర్తిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి కదా, అందుకని ఈ ఫోటో ఒక అప్డేట్ అని తీసుకురావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జగనన్న తోడు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఫోటోలు అప్లోడ్ చేసే విధానం ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఈ వీడియో కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉన్న యాప్ని అలా ఉంచేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన వాలంటీర్కి వెంటనే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది. తప్పకుండా అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి ప్రయత్నించండి. జై హింద్.